ఫైనల్ గా హైదరాబాద్కి వచ్చినా కాబట్టి కాస్త ఎంజాయ్ చేద్దాము పని స్టార్ట్ చేసే ముందు. ఫస్ట్ చేయనీకే పోతున్నాం. మా అమ్మకి పిచ్చెక్కింది. ఎట్లయింది దర్శనం? మంచిగా అయిందా? Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. ఈ రోజు నేను హైదరాబాద్లో ఉన్నా. మార్నింగ్ ప్రస్తుతానికి 6 గానికి వస్తుంది టైమ్. నేను మిడ్ నైటే 2కి ల్యాండ్ అయిందే. అందరు రెడీ అయిపోయినారు, మేమే లేదంట. సో ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. జుట్టు కూడా ఆరబెట్టుకోనికే టైం లేదనమాట. సో పరిస్థితి అది. బట్ హోప్ఫుల్లీ నిద్రపోకుండా ఎంజాయ్ చేస్తాను అనుకో. ఐఎమ్ నాట్ షూర్ ఎంజాయ్ చేస్తానా లేదంటే పండుకుంటున్నా అనేది. ఫైనల్గా హైదరాబాద్కి వచ్చినా కాబట్టి కాస్త ఎంజాయ్ చేద్దాము పని స్టార్ట్ చేసే ముందు. సో బేసిక్గా ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేయనీకే పోతున్నాం. మా అమ్మకి పిచ్చెక్కింది అనుకుంటా. ఏంది నీ కూతుర్ని జర కంట్రోల్లో పెట్టు. మా అమ్మ కంట్రోల్ తప్పింది. ఏమంటుంది? ప్రస్తుతానికి టైం 9 గానికి వస్తుంది. బికాజ్ పొద్దున్న నుంచి ఎవరం ఏం తినలేదు. ఇంక ఇక్కడ తిని టెంపుల్కి బయలుదేరుతాము. 1:30 అయ్యింది. ఆడందరికి నాకు జ్యూస్ ఇప్పిస్తా అని చెప్పి ఆమె కూడా జ్యూస్ తాగనీకి వస్తుంది. జ్యూస్ లేదు, 1/2 డజన్ బనానాలు తీసుకొని పోతుంది. మమ్మీ డజన్ ఎందుకు? 1/2 డజన్ ఇస్తున్నాడు. బ్లాక్ కలర్ గ్రేప్స్ చిన్నవి రౌండ్ ఉన్నాయి, అవి కాదు. ఉన్నాయా? అవే తీసుకో. ఏ వద్దు, ఇప్పుడు నీకు గమ్మున్నాడు. 7 పాయలంటే వచ్చినాము. ప్రస్తుతానికి టైం 10:30 అవుతుంది. ఎండ చూడండి విపరీతము. ఢిల్లీలో ఉండి ఆడ చలికి తట్టుకోలేక ఈడికి వస్తే ఈడ విపరీతమైన ఎండ. మా శ్రీజకి దునియా అట్ట అయినా ఇటు అయినా సరే, ఆమె మాత్రం పండుకుంటది ఆరాంసే. నేను కూడా వండుకోలేదు. నేను కనీసం 1 అవర్ కూడా వండుకోలే. నేను 4 days అయ్యింది. ఒక పక్క ఉల్లిగడ్డలు కోస్తుర్రు, నన్ను కొయ్యనియట్లేదు. అక్క ఫాస్ట్ కోసేస్తుంది. మా అమ్మమ్మ నన్ను ఏ పని చేయనియదు. ఇప్పుడు మిరపకాయల పని అనమాట. అది ఒలిచి నీళ్ళల్లో వేయాలంట. ఇవన్నీ వంటలకి. సులోచన అంటే ఏమో బోనం తయారు చేస్తుంది. ఎవరు బోనం ఎత్తేది? ఏ మన ఫ్రెండ్ వచ్చింది, వైష్ణవి ఎత్తుతుందా? వీళ్ళంతా ఎవ్వరు కొత్తగా ఉన్నారు అని అనుకోవచ్చు చాలా మంది. సో వీళ్ళంతా మా కాలనీ వాళ్ళు. అండ్ ఈ ప్లాన్లో నేను లేకుండే వీళ్ళు అందరూ కలిసి డిసైడ్ అయ్యిండే 7 పాయలకి వెళ్ళాలి అని. సో ఇంకా నేను కూడా హైదరాబాద్కి వస్తున్నాను కాబట్టి సరే వీళ్ళతో పాటు వెళ్ళి కాస్త ఎంజాయ్ చేస్తే నా మూడ్ చేంజ్ అవుతుంది అని అలా నేను ఈ ప్లాన్లో జాయిన్ అయ్యిండే. వైష్ణవి బోనం ఎత్తిందనమాట. అమ్మమ్మ నేను మేమిద్దరం స్లిమ్ బాడీస్. ఇద్దరం కలిసి 7 పాయలకు వచ్చినాం స్లిమ్ అయ్యి. పిల్లలు బోనం ఎత్తితే ఎప్పుడైనా సరే వాళ్ళ పేరెంట్స్కి ఎక్కువ భయం ఉంటుంది అనమాట. దాన్ని కేర్ఫుల్గా తీసుకెళ్ళాలి అని. సేమ్ ఆంటీ పరిస్థితి కూడా అంతే అనమాట. వైష్ణవి బోనం ఎత్తితే చెప్తుంది 7 పాయలలో గుట్టలలో ఉంటాడు. ఆ 7 నదులు ఎందుకు వచ్చినాయి చెప్పు నువ్వు ఇప్పుడు. చెప్పు. ఇప్పుడు ఒక రాజు గ్రాండ్ సన్ ఒక కలుసుకోవాలని యాగం చేస్తూ ఉంటాడు, సర్పయాగం. ఆ సర్పయాగానికి ఈగలు ఉంటుంది కదా, పాముని తీసుకొని వస్తుంటే దాని బ్లడ్ అనేది 7 డిఫరెంట్ ప్లేసెస్ లో పడిందంట. సో ఆ 7 డిఫరెంట్ ప్లేసెస్ ఏదైతే బ్లడ్ పడిందో ఆ స్ట్రీమ్స్ లాగా అయినాయి. ఆ 7 స్ట్రీమ్స్ కలిసి 7 పాయలు అయినాయి. అరే తప్పిపోతావు, జాగ్రత్త సరేనా. ఎట్లయింది దర్శనం? మంచిగా అయిందా? అమ్మవారు బాగుంది, మంచిగా అయింది దర్శనం. మా శ్రీజ ఫస్ట్ టైం కొబ్బరికాయ కొట్టింది. ఫస్ట్ టైం పగిలింది ఆమె కొడితే. యాక్చువల్గా ఆమె కొడితే పగలదు అనమాట. ఆ ఫోటోలు అయిపోయినాయి. ఆ ఫోటోలు ఇంకొన్ని దిగుతావా? నాకు బొమ్మలు ఇప్పిస్తా. నా వాళ్ళు అన్నారా?
మనదే మనం వంట చేసుకుంటున్నాము. ఒక సైడ్ లో చికెన్ అవుతుంది, ఒక సైడ్ మటన్. ఇది కూరగాయలు వెజ్ తినే వాళ్ళకి. ఆమె చికెన్ ఒక సైడ్ ఫస్ట్ చికెన్ అవుతుంది, ఇది రైస్. ఇక్కడ ఆంటీ మటన్ చేస్తుంది. చాలా మంది పిల్లలం మేము చికెన్ తింటాము, సో అందుకోసం చికెన్ జల్దీ అయిపోతుంది. చికెన్ ఫ్రై చేస్తారు. మేము తినేది అయిపోయింది, చేసేది అయిపోయింది. ఏడుపాయల్లా వాష్రూమ్ ప్రాబ్లమ్స్, అట్లా అట్లా జంగల్లోకి పోయి వచ్చినాము అమ్మమ్మ నేను. ఇప్పుడు మేము ఎడిపోతాము అమ్మ, ఏదో చర్చికి పోతామంట. ఈడ నుంచి మగవాళ్ళంతా పార్టీ చేసుకుంటారు ప్రస్తుతానికి. సో బీజర్ చర్చ్ అంట. మా అమ్మమ్మకి నాకే ఇంత తెలుసు అండి, మా అమ్మమ్మకి అది కూడా తెలియదు. నాకు మెదక్ చర్చ్ అంట, బట్ 5కే బంద్ చేస్తారంట. సో మాకు ఇక్కడనే 5 దాటుతుంది, బికాస్ ఇంకా అందరూ దే ఆర్ ఎంజాయింగ్. సో కొంచెం ఎనర్జీ వచ్చింది అట్లా చెట్లకు పోయి వచ్చిన తర్వాత. కాలు కడుక్కొని ఆడ గుడికి పోవాలంట. ఇది మా సెకండ్ టర్న్. మెల్లగా మెల్లగా ఒరే. పోతూ పోతూ అవి కూడా చూసుకుందామని వచ్చినాము. దర్శనం సెకండ్ టైం చేసుకున్నా. దేవుడి పువ్వులు అండ్ కుంకుమ ఇచ్చిర్రు. లాస్ట్ టైం వచ్చినప్పుడు దేవుడిని సరిగా నించొని ప్రే కూడా చేయనియట్లేదు. కోపం లేచి అరిచిండే అనమాట. గుర్తు పెట్టుకొని సెకండ్ టర్న్ వచ్చిండ్రా అని ఇవి ఇచ్చిర్రు. ఏంది మెట్లు పెట్టుకొని ఏంది వీరు కూడా? అరే నువ్వు కూడా వచ్చేసినావు. రోజు బొట్లు కూడా పెట్టుకోను. ఈరోజు మొహం నిండా బొట్లు అయిపోయినాయి. అచ్చా ఇదేనా టెంపుల్? ఎంతనో దూరం అనుకున్నా. సో ఇది టెంపుల్. ఇంకో టెంపుల్ ఇంకొకటి ఉందనుకుంటా. డిఫికల్ట్ అయిపోయింది. ఇంకా పైకా? అరే నా వల్ల కాదు ఇంకా పైకి. అమ్మా ఆడ కూర్చుంటేనేమో ఖాళీగా నిద్ర వస్తుంది. మీ అందరు కూడా వస్తుందా నిద్ర? ఎవరు కొట్లాడుకుంటారు? వెనకాల కొట్లాడుతారు. ఆడ ఫోటోషూట్ జరుగుతుంది. ఓ ఎవరు ఫస్ట్ ఎక్కుతారంటే ఎవరు ఫస్ట్ ఎక్కుతారా అని ఫైటింగ్ నడుస్తుంది ఆడ. సో ఫొటోస్ కోసము. ఇది అమ్మవారు ఉందా? పైకి పోయిండు. ఇప్పుడు ఈ నుంచి పోవాలి మనము. బట్ పైన ఏం లేదంట. ఇదే లాస్ట్ టెంపుల్. పైన 2 ఉన్నాయి. ఇదొకటి అండ్ అక్కడ ఒకటి ఉండే. 2 కవర్ చేసుకున్నాము. కొంచెం వెయిట్ చేస్తున్నాము. శ్రీజ నుంచి వస్తుంది. శ్రీజ రా. మా శ్రీజ హిస్టరీ సైన్స్ అన్ని తెలుసుకొని వస్తుంది. అమ్మో మా శ్రీజని ఎవరైనా అడిగితే ఏడికి పోయినవు అంటే చెప్తే మళ్ళీ దాని గురించి అడిగితే ఆమె దగ్గర ఆన్సర్ ఉండాలంట. సో ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తుంది. సీరియస్గా ఢిల్లీ నుంచి వచ్చి కొంచెం మూడ్ చేంజ్ అయ్యింది. లేదంటే ఐ వాజ్ కంప్లీట్లీ ఇన్ అ డిఫరెంట్ జోన్. ఏడికి పోతున్నాము, ఎంత దూరము. కొండ ఎక్కిన తర్వాత టెంపుల్స్ చూసుకొని మనం వ్యూ పాయింట్కి వెళ్ళేటప్పుడు ఇది ఒక స్పాట్ కనిపించింది. ఒక ఫోటో దించుతా అందరు సైలెంట్గా నించోండి అంటే ఒక దగ్గర నించోరు. కోతిల్లాగా ఈ నుంచి ఆడికి ఆడి నుంచి ఈడికి దుంకుతూనే ఉన్నారు. ఇంకా ఫోటో ఏడ తీస్తా అని ఒక వీడియో తీసినాను అనమాట. ఇంతమంది పిల్లలు, ఇంకా కొంతమంది పిల్లలు కిందనే ఉండిపోయారు. ఫైనల్ గా పైకి వచ్చినాము. ఇది వ్యూ అనమాట. కష్టపడి వస్తే ఈ వ్యూ వచ్చింది మాకు. ఫోటోనంట ఫోటో. ఇంటికైతే వచ్చేసినాము. వీడియో రికార్డ్ చేయలేదు. అక్కడ ఒక చర్చ్కి కూడా పోయినాము, కానీ అది కూడా బంద్ చేసిండే. ఒక 10 minutes లో ఇంటికి రీచ్ అవుతాం అన్న టైంకి నా చేతికి దెబ్బ తాకింది. ఓ చేతికి దెబ్బ అంటే రక్తం గీత ఏం కాదు. వండుకోనికి యూటెన్సిల్స్ తీసుకోపోతాం కదా, ఎక్కించి పెట్టిరనమాట. సో ఒక కార్నర్లో పెట్టేసరికి అప్పటికి ఒకసారి పడనీకి వస్తే మమ్మీ ఉండి వెహికల్ని ఆపించి ఒక సైడ్లో పెడదాము అంటే లేదు 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 నార్మలే, ఇట్లా ఏం కాదు అని అనిండే. ఎవరు తప్పు కాదు ఇక్కడ, బికాజ్ వాళ్ళు వేరేలాగా దాన్ని సెట్ చేస్తే అది ఫిక్స్ అయిపోయినట్టే అనిపించింది. అండ్ 4 hours జర్నీలో ఎవ్వరికి ఏం కాలే, ఎవ్వరికి ఇంత డౌట్ కూడా రాలేదు. అండ్ మమ్మీ ఇంకా ఆంటీ ఇద్దరు ఏదో ముచ్చట పెడుతుంటే నేను కూడా ఇంట్రెస్టింగ్ ఇట్లా నిన్న కథం టక్ వచ్చి పడింది.
నేను అరిచేసరికి పాపం అందరు నిద్రల నుంచి లేచేసినారు. అండ్ వైష్ణవికి కూడా నెత్తికి తాకింది, నెత్తికి అండ్ షోల్డర్కి. ఆ పాప అయితే డీప్ స్లీప్లో ఉండే. ఎప్పుడు పడిందో ఎట్లా తాకిందో ఏమీ తెలియదు. సైలెంట్ ఉంది శ్రీజ. వైష్ణవిని చూసుకుంటూ ఉండే. బాధ అనిపించింది నాకు. నేను పండుకొని ఉంటే ఇంకా గట్టిగా తాకుతుండే. సో ఇట్ వాస్ టూ హెవీ. నలుగురు కలిసి దాన్ని లిఫ్ట్ చేయడానికి చూసినా కూడా లిఫ్ట్ అయితే లేదనమాట. ఆ మమ్మీ చేతికి రుద్దింది అండ్ బాగా గుంజుతుంది. దారిలోనే ఒక పెయిన్ కిల్లర్ కూడా తీసుకొచ్చుకున్నా. సో ఇప్పుడు అది వేసుకొని ఈ వీడియో కిందే ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్